హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. సుదర్శన హోమియోపతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అసలు ఫిమేల్ ఎవ్రీ మంత్ ఫేస్ చేసే పీరియడ్స్ అంటే మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటి, ఈ ఫిమేల్ రిప్రొడక్టివ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, అలాగే మెన్సెస్ వచ్చినప్పుడు ఫిమేల్ ఫీల్ అయ్యే సిమ్టమ్స్ ఏంటి, అసలు దీనికి హెల్ప్ చేసే హార్మోన్స్ ఏంటి అన్నది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము. నార్మల్గా ఎవ్రీ గర్ల్ అనేది ప్యూబర్టీ ఏజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఎవ్రీ గర్ల్ బాడీ బట్టి ఆ ప్యూబర్టీ స్టేజెస్ అనేవి అంటే ప్యూబర్టీ యొక్క సిమ్టమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే కామన్గా ప్యూబర్టీ ఏజ్ వచ్చేసి మనకు 12 to 14 years. కానీ ప్రస్తుతం ఉన్న ఫుడ్ హ్యాబిట్ చేంజెస్, అలాగే ఫుడ్ అడల్ట్రేషన్ అంటే కల్తీ వల్ల ఈ ప్యూబర్టీ అనేది ముందుకొస్తుంది. అంటే 10 yearsకే రిప్రొడక్టివ్ ఏజ్కి వచ్చేస్తున్నారు ఫిమేల్స్. అయితే ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్ సైకిల్స్ అనేవి మనము 28 to 35 డేస్కి వస్తే మనము దాన్ని రెగ్యులర్ సైకిల్స్ అంటాము. అలా కాకుండా మోర్ దెన్ 35 to 38 డేస్ వస్తే దాన్ని మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్గా మనము పరిగణిస్తూ ఉంటాము. ముందుగా అసలు మనము ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏంటి అన్నది తెలుసుకుందాము. నార్మల్గా ఫీమేల్ యూటరస్ అంటే ఫీమేల్ ఆడవాళ్ళ గర్భసంచికి అటువైపు ఇటువైపు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు వైపులు కూడాను ట్యూబ్స్ లాగా మనకి కనిపిస్తూ ఉంటాయి. దాన్ని మనం ఫలోపియన్ ట్యూబ్స్ అని పిలుస్తూ ఉంటాము. ఈ ట్యూబ్స్కి ఆనుకొని రౌండ్ బాల్స్ లాగా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. వాటిని మనము ఓవరీస్ అంటే అండాశయం అని పిలుస్తూ ఉంటాము. అయితే ఈ ఓవరీస్ అండాశయంలో చాలా ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అంటే ఫాలికల్స్ అనేవి అంటే కంప్లీట్గా గ్రోత్ అవ్వని ఫాలికల్స్ అనేవి స్టోర్ అయ్యి ఉంటాయి. అయితే ఎవ్రీ మంత్ మెన్సెస్ అప్పుడు ఈ ఎగ్ అనేది ఒక్కొక్క మంత్ ఒక్కొక్క ఎగ్ అనేది మెచ్యూర్ అయ్యి బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఎగ్స్ అనేవి ఓవరీస్ నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్లోకి మొదటిగా వెళ్తాయి. అక్కడ ఫెలోపియన్ ట్యూబ్స్లో 4 days అనేవి ఈ ఎగ్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. ఫెలోపియన్ ట్యూబ్స్లో 4 days ఉన్న తర్వాత ఈ ఎగ్ అనేది యుటరస్లోకి వెళ్తుంది. ఆ ఎగ్ అనేది యుటరస్లో 1 day స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ అయిన 1 dayలో ఆ ఎగ్ రిలీజ్ అయిన స్పర్మ్తో కనుక కలిస్తే అది ప్రెగ్నెన్సీగా మారుతుంది, ఎంబ్రియోగా ఫామ్ అవుతుంది. అలా కాకుండా కలవకపోతే అది మెన్సెస్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. అసలు ఈ ఎగ్ అనేది ఎలా మెన్సెస్లా బయటకు వస్తుంది అంటే ఎగ్ అనేది బర్స్ట్ అవుతుంది యుటరస్లో. అది మనకి మెన్స్ట్రువల్ ఫ్లోగా బయటకు వస్తుంది. ఈ ఎగ్తో పాటు మనకి ఎండోమెట్రియం కూడా షెడ్ అవుతుంది. అసలు ఈ ఎండోమెట్రియం అంటే ఏంటి అన్నది ముందు తెలుసుకుందాము. ఎండోమెట్రియం అంటే యూటరస్ అంటే గర్భసంచికి ఉండే కండరాలు, యూటరైన్ మజిల్లో ఒకటి. ఇది ఆఖరి మజిల్ అన్నమాట, లైనింగ్, యూటరస్ లైనింగ్ ఈ ఎండోమెట్రియం. ఈ ఎండోమెట్రియం కూడా ఎవ్రీ మంత్ ఎగ్తో పాటు ఊడి బయటికి వస్తూ ఉంటుంది. ఈ రెండు కలిపి మనకి బయటికి వచ్చేది మెన్స్ట్రుయేషన్ అని పిలుస్తాము. మెన్స్ట్రువల్ ఫ్లో, బ్లీడింగ్ అంటే షెడ్డింగ్ ఆఫ్ యూటరస్ లైనింగ్ అంటే ఎండోమెట్రియం, అలాగే బర్స్ట్ అయిన ఎగ్, ఈ రెండు బయటకు వచ్చేదాన్ని మనము మెన్స్ట్రువల్ ఫ్లోగా పిలుస్తాము. అయితే మెన్సెస్ మనకి ఎందుకు ఎర్రగా ఉంటుంది అంటే ఈ యుటరస్ లైనింగ్ ఎండోమెట్రియం అనేది మొత్తం బ్లడ్ సెల్స్తో తయారు చేయబడి ఉంటుంది. కాబట్టి మనకి మెన్స్ట్రువల్ ఫ్లో అనేది ఎర్రగా బ్లడ్ లాగా మనకి బయటకు వస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటికీ మనకి ఉపయోగపడే హార్మోన్స్ ఏంటంటే ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ రెండు మనకి పిట్యూటరీ గ్లాండ్లో మనకి తయారవుతూ ఉంటాయి. వీటి ద్వారా మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇలా ఫిమేల్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటి సాయంతోనే, వీటి సిగ్నల్స్ ద్వారానే మనకి మెన్సెస్ అనేవి మొత్తం ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళి దాని నుంచి మజిల్ కాంట్రాక్షన్స్, షెడ్డింగ్ ఆఫ్ ఎండోమెట్రియం, ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది ఊడిపోవటానికి వీటన్నిటికీ ఈ హార్మోన్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. నార్మల్గా మనకి మెన్స్ట్రువల్ ఫ్లో అంటే మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనేది 4 to 8 days అవుతూ ఉంటుంది. యంగ్ ఏజ్కి వచ్చేటప్పటికి అంటే ఉమెన్ 20 years
పైకి వచ్చేటప్పటికి ఇవన్నేవి కరెక్ట్‌గా వస్తూ ఉంటాయి. స్టార్టింగ్ 3, 4 ఇయర్స్ అనేవి ఈ మెన్‌స్ట్రువల్ ఫ్లో అనేది ఎక్కువ అంటే మోర్ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎవ్రి వుమెన్‌కి ఈ రీప్రొడక్టివ్ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్కొక్కళ్ళు ప్యూబర్టీ ఏజ్ అనేది ముందుంటుంది. ఒక్కొక్కళ్ళకి తర్వాత ఉంటుంది. అలాగే మెనార్కీ అంటే మెన్సెస్ ఆగిపోయే ఏజ్ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది. కానీ కామన్‌గా ప్రతి ఒక్క వుమెన్‌లో వాళ్ళ లైఫ్ స్పాన్‌లో కామన్‌గా రీప్రొడక్షన్ ఏజ్ వచ్చి మినిమమ్ 40 ఇయర్స్ అనేది ఎవ్రి వుమెన్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రీప్రొడక్టివ్ సైకిల్స్ అనేవి 40 ఇయర్స్ ఎవ్రి వుమెన్ బేర్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మెన్‌స్ట్రువల్ టైమ్‌లో మనకి కామన్‌గా చూసే సింప్టమ్స్ ఏంటి అన్నది ముందు తెలుసుకుందాము. మూడ్ చేంజెస్, మూడ్ స్వింగ్స్ అనేవి ఫీమేల్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. హార్మోనల్ చేంజెస్ అవ్వని, ఫిజికల్‌గా అవ్వనియండి, ఈ రెండిటి వల్ల ఈ మూడ్ చేంజెస్ అనేవి మనము ఎక్కువ చూస్తూ ఉంటాము. అలాగే స్లీప్ డిస్టర్బెన్సెస్, నిద్ర సరిగ్గా లేకపోవటము, అలాగే హెడేక్ ఎక్కువగా చూస్తుంటాము. అలాగే ఫుడ్ క్రేవింగ్స్, ఎక్కువగా స్వీట్స్ తినాలన్న క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. దాంతో పాటుగా అబ్డామెన్ బ్లోటింగ్ చూస్తూ ఉంటాము. అలాగే బ్రెస్ట్ టెండర్‌నెస్ కూడా అంటే నొప్పిగా ఉండటము, పట్టుకుంటే నొప్పి అనిపించడం కూడా మనం గమనిస్తూ ఉంటాము. దాంతో పాటుగా మెన్‌స్ట్రువల్ యాక్నే అంటే పింపుల్స్ అనేవి చూస్తూ ఉంటాము. దాంతో పాటుగా బ్యాక్ పెయిన్ అన్నది కూడా మనం గమనిస్తూ ఉంటాము. ఇవన్నీ ప్రీ మెన్‌స్ట్రువల్ సింప్టమ్స్, పీరియడ్స్ ముందన్నా వస్తాయి. లేదా పీరియడ్స్ టైంలో కూడా ఫేస్ చేస్తూ ఉంటాము. కానీ అన్ని సింప్టమ్స్ అందరిలో ప్రెజెంట్ అవ్వాలన్నది కూడా లేదు. వాళ్ళ బాడీ తీరు, శరీర తత్వాన్ని బట్టి ఈ సింప్టమ్స్ అనేవి ఉంటాయి. ఈ మెన్‌స్ట్రువల్ సైకిల్‌కి కూడా 4 టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఉన్నాయి. అందులో మొదటిగా మెన్‌స్ట్రుయేషన్ అంటే ఇది పీరియడ్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి మనం కౌంట్ చేసుకుంటాం. దాన్ని మనం మెన్‌స్ట్రుయేషన్ స్టేజ్ అని పిలుస్తాము. ఇది నార్మల్‌గా 1-7 డేస్ ఉంటుంది. అలాగే రెండవది ఫాలిక్యులర్ స్టేజ్ అంటే దీంట్లో గర్భసంచి లైనింగ్ అనేది అంటే గర్భసంచి థిక్‌గా అవుతూ ఉంటుంది. దేనికి అంటే ఒకవేళ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే గనక అది బేర్ చేయగలగటానికి, దానికి సపోర్ట్‌గా ఉండడానికి ఉండే ఏర్పాటు మొత్తం ముందుగానే అది యుటరస్ అనేది లైనింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇది నార్మల్‌గా 8-11 డేస్ అనేది ఉంటుంది ఈ స్టేజ్. మూడవ స్టేజ్ అనేది ఓవ్యులేషన్. ఇక్కడ ఎగ్ అనేది ఫాలోపియన్ ట్యూబ్ నుంచి యుటరస్‌లోకి వస్తుంది. ఒకవేళ స్పెర్మ్‌తో గనక రిలీజ్ అయిన స్పెర్మ్‌తో గనక కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. ఇది నార్మల్‌గా 14థ్ డే ఆఫ్ మెన్‌స్ట్రుయేషన్ మనం చూస్తూ ఉంటాము. తర్వాత లుటియల్ ఫేజ్, లాస్ట్ అండ్ ఫైనల్ లుటియల్ ఫేజ్. అంటే ఇది 15-28 డేస్ అంటే 15థ్ డే నుంచి నెక్స్ట్ మెన్‌స్ట్రుయేషన్ దాకా ఉండే ఫేజ్‌ని మనము లుటియల్ ఫేజ్ అంటాము. మళ్ళా ఇక్కడ లైనింగ్ అనేది యుటరైన్ లైనింగ్, గర్భసంచి లైనింగ్ అనేది థిక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మళ్ళా నెక్స్ట్ మెన్‌స్ట్రుయేషన్‌కి కావాల్సింది అది ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా ఎవ్రి వుమెన్ తన లైఫ్ స్పాన్‌లో అట్‌లీస్ట్ 40 ఇయర్స్ ఈ రిప్రొడక్టివ్ ఫేజ్‌ని చూస్తూ ఉంటుంది. అయితే ఈ లాస్ట్ స్టేజ్ ఆఫ్ మెన్సెస్‌ని మనము మెన్సెస్ ఆగిపోయే స్టేజ్‌ని మనము మెనోపాజ్ అని పిలుస్తూ ఉంటాము. కామన్‌గా ఈ మెనోపాజల్ ఏజ్ వచ్చేటప్పటికి 47 ఇయర్స్ టు 52 ఇయర్స్ దీని కామన్ ఏజ్. అయితే ఈ మెనోపాజ్ ఏజ్‌లో మనం మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో సర్వైకల్ క్యాన్సర్స్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అందుకే ఆ ఏజ్‌లో మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.